హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనిచ్చి ఆలు ఉడకబెట్టి వేసాను. శ్రీవారు వచ్చేసి నాకు 3 పూరీలు వద్దు అన్నారు. ఇంకా మళ్ళీ 3వ పూరీలో హాఫ్ ఏం చేస్తామని ఆ బుల్లిది చిన్నది వేశాను. ఆయిల్ అయితే ఎక్కువగా కాగింది, కర్రీ అయిపోయింది. గోధుమ పిండి వాటర్ అయితే వేసాను కర్రీలో. ఒక్కొక్కసారి శనగపిండి అయితే వేస్తాను. 3 వద్దు అన్నారు కదా అని 2 ఈ సైజ్ చేసి ఒక బుల్లిది చేశాను. ఎందుకంటే అలా హాఫ్ ఉన్న దాంట్లో చేసి మళ్ళీ నాకు ఎక్స్ట్రా ఎందుకు అని. ఇంకా ఈ విధంగా నిన్న కొంచెం క్లైమేట్ చల్లబడింది. సరే పూరి తిందామా అన్నారు. తిందాము అని నేను ఇంకా అప్పటికప్పుడు టీ కూడా అల్లం టీ పెట్టించి ఇంకా 2 ఆలు అయితే నేను ఉడకబెట్టి ఒక ఉల్లిపాయ పెద్దది వేసి నేను పూరీ కూర ఆలూదైతే చేశాను. పూరీ చూసారా, బొంబాయి రవ్వ 1 స్పూను వల్ల ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంకా సరే ఇదే విధంగా పూరీలు అయితే చేసేస్తున్నాను. చెరి 3 చాలు అంటే 3లో కూడా వద్దన్నారని ఇంకా చిన్నది చేశాను. చిన్న బాక్స్ మూతతో అయితే ఈ విధంగా రౌండ్గా చేశాను. ఎందుకంటే నైట్ టైం కదా, 2 చాలనట్టు ఉంటుంది, 3 ఎక్కువ అవుతాయి అన్నారు. ఇంకా అందుకని ఈ విధంగా నేను చల్లగా ఉంది కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా పూరి ఎట్లా తింటున్నారు ఈ ఎండలకి అంటే ఏసీ వేసుకొని చల్లగా తింటున్నాము ఈ క్లైమేట్లో అని నేనైతే అన్నాను. దాహం వేయదా అని అంటే కాదు, ఏసీలో క్లైమేట్ కూడా బయట చల్లబడింది, అందుకు వేశాను, చల్లని క్లైమేట్లో తింటున్నాము అని చెప్పాను. ఇంకా ఈ విధంగా మా నైట్ వచ్చేసి పూరీ చేసేసుకుని తిన్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీవారికి ప్లేట్లో ఎలా వడ్డించానో మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు మేనాకాయ కాదు, తెలివి అనేది మనకు కూడా ఉంటుంది అని నిరూపించుకోవాలి కదా హౌస్ వైఫ్స్ అనేది. లేకపోతే హాఫ్ చేసి ఆ ప్లేట్ అందంగా లేకుండా నాకైతే అలా 2గా చేయటం ఇష్టం లేదు ఒక పూరీని. అందుకని ఎలా వడ్డించాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. మనము తెలివిగా వ్యవహరించాలి. 3 వద్దన్నారు కదా అని ఎలా వడ్డించానో చూపిస్తాను. నేనైతే 3 తిన్నాను. మనం తినేటప్పుడు ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకుండే పనులు మనకుంటాయి కాబట్టి మనం తిని కావాలంటే వాకింగ్ చేసుకోవటమే. పూరి అంటే అసలే నాకు చాలా ఇష్టం. అది ఇంట్లో చేసిందే. బయటదైతే బయటికి వెళ్ళినప్పుడైనా హోటల్స్లో అస్సలు తినను. ఇంకా పిల్లలు శ్రీవారు అయితే తింటారు కానీ నేను ఆ పూరి అనేది తిన్ను. ఇదిగోండి శ్రీవారి ప్లేట్ వచ్చేసి ఈ విధంగా బుల్లి పూరీతో వడ్డించాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.